అది డమ్మీ సార్. ఇది ఒరిజినల్ లోడెడ్ గన్ విత్ సైలెంట్ సార్. ఆర్టిస్టులు వాడేటప్పుడు ఇది వాడండి. ఓకే సార్. మిస్ఫైర్ అయ్యి గోడకు తగిలేటప్పుడు ఇది వాడండి. ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే. సీన్ గురించి సాయంత్రం డిస్కస్ చేద్దాం. షూర్ సార్. వెళ్ళండి. రై సార్ చెప్పాను కదా సాయంత్రం డిస్కస్ చేద్దాం. అలాగే సార్. వెళ్ళండి. డీసీపీని కలిశారంట కదా. ఒక కేసు ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు అలా బాధపడతారండి సార్. మీరు నన్ను ఈ కేసు నుంచి తప్పించి నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే వెనక్కి ఇచ్చేశారు. ఇప్పటికైనా చెప్పండి సార్, ఎంత కావాలి అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ప్రిన్సిపల్స్తో రాజీ పడ్డం తప్ప వేరే ఆప్షన్ లేదు సార్. ఎందుకంటే ఒక ముద్దాయి తనే నేరం చేశానని మ్యాజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ ఇచ్చాక ఏ కోర్టుకి వెళ్ళినా లాభం లేదు. అయినా ఇది మీకు తెలియని లా కాదు. ఒక ఆప్షన్ ఉంది సార్. నా అంతటా నేనే ఈ హత్య చేశానని ఒప్పుకుంటే తప్ప ఉన్నాను ఎవడు బయటికి రాడు. అది ఎలాగో జరగదు. ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలేస్తే బెటర్ సార్. హాయ్ సిద్ధార్థ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఎవరితను? కొత్త ఆర్టిస్టా? హాలీవుడ్ ఆర్టిస్ట్లా ఉన్నాడు. ఇతన్ని పెట్టి కిల్ బిల్ లాంటి కమర్షియల్ సినిమా హాలీవుడ్లో తీయొచ్చు. ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? కాదు సార్. ఈజ్ అ హానెస్ట్ అండ్ సిన్సియర్ లాయర్. అంజలి కేసులో నాకు క్లీన్ చిట్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది. బై ది వే, ఐఎమ్ గోగో. సిద్ధార్థ్ని హాలీవుడ్కి పరిచయం చేసింది నేనే. మళ్ళీ ఇతనితో ఇంకో సినిమా చేయడానికి ఇండియా వచ్చాను. కానీ అంజలి చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. అంజలి నా కూతురు లాంటిది, ఇతనికి భార్య. అయినా ఏంటండి ఇది? అంజలిని చంపిన వాడిని చంపితే నేనైనా చంపాలి, లేకపోతే ఇతనైనా చంపాలి. కోర్టు ఎవరండి చంపటానికి? మీరు చంపితే క్రిమినల్ అవుతారు. ఆఫ్టర్ ఆల్ అయితే ఏంటండి తొక్క? మీలాంటి క్రిమినల్ లాయర్ని పెట్టుకుని డబ్బులు పడేసి బయటకు వచ్చేస్తాను. క్రిమినల్ కనబడితే చంపేస్తావా? చంపేస్తావని అడుగుతావండి? వాడు ఎక్కడున్నాడో చెప్పండి, కాల్ చేతులు పడేస్తాను. ఎదురుగుండా పెట్టుకుని మాట్లాడారు. చంపేక ఇప్పుడు దాకా న్యాయాన్ని గెలిపించావు, క్రిమినల్ లాయర్ మాత్రమే చూసావు. కానీ ఈ క్షణం నుంచి ప్రతి క్షణం 360 degrees మృత్యుని పరిచయం చేసే ఒక హార్డ్ కోర్ క్రిమినల్ని చూడబోతున్నావు. నాతో ఆడింది లైఫ్ గేమ్ మాత్రమే, కానీ నేను నీ డెత్ గేమ్ ఆడబోతున్నాను. నీకు చూపించే నరకం తట్టుకోలేక నీకు నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తాను. ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ఫినిషింగ్ ఇస్తాను. వీడితో కిల్ బిల్ సినిమా తీద్దాం అనుకుంటే వీడి కిల్లింగ్ సీన్లో ఇరికించాడేంటి? నీకేమర్థమైంది? అంజల్ని చంపేసి ఈయన ఎర్రిపప్పం చేసి నువ్వు బయటకు వచ్చావు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడేం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్దామని అనుకుంటున్నా.